హాయ్ అండి. యూట్యూబ్ వీడియోకి థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం మనకి ఫస్ట్ కెన్వా యాప్ కావాలండి. ఇది మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది. కెన్వా యాప్‌లోకి వెళ్ళగానే స్టార్టింగ్‌లో అక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది ఉంటుందండి. ఫస్ట్ అది క్లిక్ చేసుకుంటే ఇలా చాలా ఫొటోస్ వస్తాయండి మనకి. ఇలా వస్తే మనకి కుకింగ్ కావాలంటే కుకింగ్కి సంబంధించినది వస్తుంది, వ్లాగ్ కావాలంటే వ్లాగ్కి సంబంధించిన ఫోటో వస్తుందండి. అండ్ ట్రావెల్కి కావాలంటే ట్రావెల్ది, టెంపుల్ది కావాలంటే టెంపుల్ది. అలా మనకి ఏం ఫోటో కావాలంటే దేనికి సంబంధించింది కావాలంటే అది దొరుకుతుందండి. మనం ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన ఫోటో, మీరు ఏ వీడియో చేస్తే దానికి సంబంధించిన ఫోటో తీసుకొని ఇలా ట్రావెల్ బ్లాగ్ది అయితే ఇలా తీసుకుంటాము. అండ్ అక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, అలా డిలీట్ చేసుకుంటామండి. అది క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది కదండి, ఆ ఇమేజ్ కూడా డిలీట్ చేసుకొని ఆ పైన యారో మార్క్లా ఉంది కదండి, దానిపై క్లిక్ చేస్తే అది సేవ్ అయిపోతుందండి. అది డైరెక్ట్గా మన ఆల్బంలోకి వెళ్ళిపోతుంది. అండ్ మనం ఆల్బంలోకి వెళ్ళి చూస్తే మనకి వీడియోలా వస్తుందండి. అండ్ మనం యూట్యూబ్ వీడియో అందులో ఎడిట్ చేసుకుంటామో ఆ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అందులో డైరెక్ట్గా మనకు వచ్చేస్తుందండి ఆ ఫోటో అనేది. ఆ ఫోటోని మనం క్లిక్ చేసుకుంటే ఫోటో తీసుకోవాలండి స్టార్టింగ్. అప్పుడు మనం ఇప్పుడు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నామో, టెంపుల్కే వెళ్ళామనుకున్నాండి, ట్రావెల్ బ్లాగ్ కదా. సో ఇక్కడ మనం మీకు నచ్చింది ఆ టెంపుల్ నేమ్ రాస్తారా, ఇంకేమైనా రాస్తారా, మీ ఇష్టం. ఇలా టైప్ చేసుకొని అటు రైట్ సైడ్ మనం ట్యాప్ చేసుకోవాలి, కరెక్ట్గా పెట్టుకోవాలండి. అండ్ నేనైతే ఇది పెడుతున్నాను. మీరు ఏం పెట్టాలనుకుంటే అది. ఈ వీడియోలో అంటే సింపుల్గా ఎలా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవాలో చెప్తున్నాను. అండ్ మనకి యూట్యూబ్కి వీడియోకి మెయిన్ ఇంపార్టెంట్ థంబ్‌నెయిలే కదండి. అది లేకపోతే వేస్ట్. మనం ఏదైనా థంబ్‌నెయిల్ చూసి అట్రాక్ట్ అవుతారు కదా. సో మనం థంబ్‌నెయిల్ ఇలా చాలా చక్కగా ఇలా డిజైన్ చేసుకుంటే మనకి ఇంకా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటి ఇంకా ఓకే, ఇది ఇక్కడ సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫొటోస్లోకి వెళ్ళాలి. అండ్ మనం ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని మనం తీసుకొని లెఫ్ట్ సైడ్ అది సెట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుందండి. మీరు మాత్రం ఇది ట్రై చేస్తే ఖచ్చితంగా ఇంకోసారి వీడియో చూడకుండానే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుందండి. మీకు ఇంకా ఈ థంబ్‌నెయిల్ యూట్యూబ్ వీడియోకి అంటే వీడియో స్టార్టింగ్ ఎలా రావాలి అని చెప్పమంటే అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఖచ్చితంగా మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఈజీగా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకుంటే అది వీడియోకి ఎలా పెట్టాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా ఈజీగా మీరు థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అండి, ఇది డైరెక్ట్గా మన ఆల్బంలోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మన ఆల్బంలోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.